అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబురునైతే అందించిందండి ఈ కూటమి ప్రభుత్వం. పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందనమాట. టీడీపీ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ పెన్షన్లను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ పెన్షన్లు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే ఈ పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు, ఏ ఏ ఏ కేటగిరీ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోబోతున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందా లేదా, అలాగే ఉంటే అర్హతలు ఏంటి, అలాగే ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, ఇలాంటి వివరాలను కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ విషయాలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లో భారీగా మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట. ఒకవేళ 1వ తేదీ సెలవు ఉన్నట్టయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది. అలాగే పెన్షన్ వచ్చేసి ఒక నెల తీసుకోకపోయినా మరుసటి నెలలో తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అలా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల స్పౌస్ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతోంది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. భర్త యొక్క డెత్ సర్టిఫికేట్తో ఆధార్ కార్డుతో సచివాలయంలో అప్లై చేసుకున్నట్టయితే భార్యకు వచ్చే నెల నుంచి అంటే మరుసటి నెల నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. కూటమి ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్ను విరివిగా ఇవ్వడం అయితే జరుగుతోందన్నమాట. ఇక ఇప్పుడు పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పెన్షన్లను జిల్లా నుంచి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇక 3 సంవత్సరాలైన నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే మే నెల చివరి వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లను విడుదల చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం 2026 జూన్ 12న కొత్త పెన్షన్లను విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఏ ఏ పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రజలందరూ ఎక్కువగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతోందండి. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు శ్రీకారం అయితే చుట్టడం జరిగిందనమాట. 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలు ఏముండాలి ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, అలాగే 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. బీసీలకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి మొదట్లో ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో బీసీలకు మాత్రమే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, ఆ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవన్నీ అర్హతలండి. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ ఉన్నట్టయితే మీకు పెన్షన్ రావడానికి డాక్యుమెంట్స్ను మనకు అప్లికేషన్తో పాటుగా ఇచ్చినట్టయితే పెన్షన్ను మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే పరిశీలించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఒక అనుమానం అయితే ఉందండి మనకు. ఇంట్లో 50 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఉంటే ఇద్దరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందా అంటే అలా జరగదండి. కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇద్దరికైతే ఉండదు. ఇంకా అంతేకాకుండా 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ఉత్తీర్ణత పొందిన వాళ్ళకు మాత్రమే
ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 50 సంవత్సరాల పెన్షనే కాకుండా వితంతు పెన్షన్లు, చేతి వృత్తుల వారి పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. వితంతు పెన్షన్లకు వచ్చేసి మనకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారు వచ్చేసి వారికి సంబంధించిన వృత్తి ఐడెంటిటీ కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేనేత కార్మికులు కానీ, డప్పు కళాకారులు కానీ, కళ్ళు గీత కార్మికులు కానీ వీళ్ళందరూ వాళ్ళకు సంబంధించిన ఐడెంటిటీ కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ పెన్షన్కు సంబంధించి మనకు సదరం స్లాట్స్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్లను అయితే పొందడం జరిగిందనమాట. దివ్యాంగ సోదరులు కొత్తగా పొందిన వాళ్ళందరూ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూడడం జరుగుతోంది. ఇది 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే మాత్రం పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు. 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమై దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉండి వీల్ చైర్కే పరిమితమై ఉన్న వాళ్లకు 10,000 రూపాయల పెన్షన్లు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి వెరిఫై చేస్తారో ఒకసారి చూద్దాము. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరు కారును కలిగి ఉండకూడదు. ఇంటి అవసరాల కోసం కారు ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇంకా కరెంటు బిల్ వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో భూమి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే రావండి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరికి ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరగదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా సరే మీకు మీ ఇంట్లో ఉన్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా అంటే పెన్షన్ డబ్బులు రావడం జరగదనమాట. ఈ విధంగా మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇంట్లో మనకు పారిశుద్ధ కార్మికులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి ఈ పథకం ద్వారా పెన్షన్లు ఇవ్వడం అయితే జరగదు. మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం. ఆ డబ్బులను అయితే ఇప్పుడైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.